చిన్నపిల్లలను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పెద్దగా మంచి టాలెంట్ వాళ్ళు చూపించగలుగుతారని, అందుకోసమని వాళ్ళకి ఇచ్చినాను. ఈ కళ అనేది మన క్రైస్తవ జీవితంలో గొప్ప కళ. ఈ కళను మనం అందరం చిన్నకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాము. వారు ముందుకు వెళ్ళుచుండగా, వాళ్ళు రాచుండగా మనం అందరము ఒకసారి నిలబడ్డట్లయితే వాళ్ళకి ఇచ్చిన కళకు మనము ఆనర్ చేసినట్టున్నాము. నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని తీసుకుంటారు అన్న ఉద్దేశంతో ఒకసారి నిలబడ్డట్లయితే వాళ్ళను మనము ఆహ్వానిస్తాము. బుర్రకథ చెప్పుటకు వారు ఓపిక ఉన్నంత వరకు మీ ఓపిక చూస్తారు, రాత్రంతయు చెప్పగలుగుతారు. కానీ మీ ఓపికని బట్టి వాళ్ళు చెప్పేలాగా చూడండి. అంకుల్ అన్న ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళు నా అంకుల్కి బుర్రకథ చెప్పుట్లో దయచేసి రాగలరు. అందరం చప్పట్లు కూడా. అందరు కూర్చోవాలని మనకి దయచేసి మరి వాస్తవ బుర్రకథ నిమిత్తమై తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. శేఖరాంటి గారు ముందుకు వచ్చి సాధన చేయగలరు. మన ఆయనగారు శేఖర బాబు గారు ఆంటీకి నేను చుట్టాలన్న అబ్బాయిని అవుతున్నాను కాబట్టి ఆంటీని కొంచెం క్యాజువల్ తీసుకున్నా, కానీ మనది ఆంటీ మమ్మల్ని క్షమించండి. ఒక ప్రార్థన ద్వారా ఇప్పుడు గొప్ప కార్యము మంచి మెసేజ్ మనం ఒక మంచి మెసేజ్ విన్నా కూడా ఈ కథలు విన్నప్పుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. నిజం దేవుడు ఈ కథలే మనకి ఎంతో రక్షణ పొంది ఉండొచ్చు, ఎక్కడైనా మనము డిప్రెషన్, ఎక్కడైనా మనం పడిపోయి ఉండొచ్చు. అదే ఈ కథ అదే నిత్యము వారి జీవితం దేవుడు వేరు చేస్తారు. సోదరుమ దేవ, పరిశుద్ధుల తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుల తండ్రి, మిక్కులుగా ప్రేమించిన తండ్రి, ఇంకొకసారి నీ పరిశుద్ధ పాదంలో వచ్చి ఉన్నాము. ఇప్పుడు వరకు కార్యక్రమాన్ని జరిగించడానికి వందనాలు సోదరు. ఇప్పుడు చేయబోతున్న ప్రతి ఒక్క కార్యం తండ్రి, అమ్మ సహోదరులు ఎంతను రజా బుర్రకథలు చెప్పాలని వచ్చి ఉన్నప్పుడు రజాని ఆత్మశక్తిని, ఆత్మ అభిషేకం దయచేయండి ప్రభా. వారు చెప్పినప్పుడు రజా ప్రతి ఒక్క ఉద్యమం కథలు పడాల ప్రభా తండ్రి, మీరు సహాయం చేయండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీరు అద్భుతంగా నడిపిస్తారు. నమ్మితులను విశ్వసించి ప్రార్థించడం యేసు నామములో అడుగుతున్న తండ్రి. హలో 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 సంఘము, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన బంధువర్గానికి మా పక్షాన, కుటుంబ పక్షాన మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఇటు అవకాశం కల్పించినటువంటి సాంసన్ కుటుంబాన్ని కూడా ఆ యొక్క తండ్రిని దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించున్నాం. ఎంత గొప్ప అవకాశం అందరూ దొరకది. మరి అన్న దేవుని సన్నిధి లోపల చక్కటి దేవుని స్వాత ప్రకటించుకుంటూ, దేవుని సన్నిధి లోపల వండుకుంటూ, చక్కటి కుటుంబం లోపల చక్కటి పరుబాధ్యత వహించుకుంటూ ఇంతకాలం యొక్క లోకంలో జీవించి 50 సంవత్సరంలో ఈ యొక్క
పెళ్లిరోజు జరుపుకోవడం ఇది అందరూ సాధ్యం కాదు. అది దేవుడు ఇచ్చిన గొప్ప వరము. ఇంకా ఒక మంచి దేవుడు చక్కటి భార్యాభర్తలకు మంచి ఆరోగ్యము దయచేయాలని తండ్రి దేవుడితో మేము కూడా ప్రార్థిస్తున్నాము. అన్న కుటుంబాన్ని తండ్రి దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలను ముఖ్యంగా పాస్టర్ కుటుంబాన్ని కూడా తండ్రి దేవుడు చల్లగా దీవించి ఆయన పరిచర్య అంతా దేవుడి తండ్రి లోపల చక్కగా నడాలని చెప్పేసి తండ్రి దేవుడిని మేము ప్రార్థిస్తున్నాం. అందరి వందనాలు. ప్రైజలాడు. దండమయ్య శ్రీ యెహోవా దేవా, దండమయ్య నీకు. దండమయ్య శ్రీ యెహోవా దేవా, దండమయ్య నీకు. దండమమ్మ నీకు. దండమమ్మ మరియమ్మ తల్లి, దండమమ్మ నీకు. దండమయ్య యేసన్న దేవుడా, దండమయ్య 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 నీకు. దండమయ్య అబ్రహాము దేవా, దండమయ్య నీకు. దండమయ్య అబ్రహాము దేవా, దండమయ్య నీకు. దండమయ్య ఈసాకు దేవా, దండమయ్య నీకు. దండమయ్య ఈసాకు దేవా, దండమయ్య నీకు. అరే తండాను తండాని తండా, తండాను తండాని తండా, ఇక్కడ కథ చాలా విషయం నడిచిందంటే రాజుల కథలు చెప్తాం, దేవుళ్ళ కథ చెప్తాం. కానీ ఇక్కడ బుర్ర కథ వెరైటీ బుర్ర కథ. బుర్ర లేని బుర్ర కథ లేదు, బుర్ర కథ లేదు. అంటే అందరి బుర్ర కానీ మనకు దొరికేలేదు. అయితే తండ్రి ఇక్కడ వెరైటీ కథ అంటే బండ మీది నరసమ్మ గర్భంలో జన్మించినటువంటి అన్న సాంస్కృతిక గారు మరి అమ్మ కమలమ్మను పెళ్లి చేసుకొని హాయిగా దాంపత్య జీవితం జీవించి నేటికి వివాహం జరిగి 50 సంవత్సరాలు దినమైతుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళ జీవిత చరిత్ర బుర్రకథ రూపంలో చెప్పాలని కోరుకున్నాను. వాటిని మేమంటే ఏమన్నా నీకెరక ఇది పెళ్ళి మాకెరక అయితే నీ పెళ్లి కాలేదు. పెళ్లి అయిన సంగతి బాగా లేదు. అయితే తమ్ముడా చిన్న సంఘం అనే మండలం లోపల ఆ యొక్క మాసులు అనే గ్రామం లోపల తమ్ముడా అయ్యో దేవా దేవతి నన్న దేవతి నన్న అయ్యో దేవా దేవతి నన్న దేవతి నన్న అయ్యో దేవా దేవతి నన్న అక్కడ పడ్డ మిది తమ్ముడా అక్కడ పడ్డ మిది నరసమ్మ పడ్డ మిది నరసమ్మ ఇద్దరు దేవుడు నమ్ముకొని చక్కటి సంసార జీవితం లోపల కొనసాగారు తమ్ముడా
ఐదో కుమారుడు తమ్ముడు ఐదో కుమారుడు ఆ యొక్క తల్లి గర్భఫలము కలగబట్టే కదా తమ్ముడా చక్కటి నాడపద కాన్పు లోపల ఐదో కాన్పు లోపల చక్కటి పండటి కొడుకు జన్మనిచ్చింది కదా తమ్ముడా నరసమ్మకు నరసమ్మకు పండటి కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుడితే తల్లిదండ్రులకు ఎంతో సంబరం నన్ను కూర్చున్నాను అట్లనే ఉంటలేదా ఆమె పెద్దవాళ్ళు సూర్యుని సాయంత్రం మొగలు కూడా అయిపోతాము పిల్లల కోసం మొగలు కూడా అయిపోతాము నీకు పుట్టింది రాలేదు మరి అట్లనే అయ్యా మా భార్యకైంది ఆమెకైనా నాదానైనా నీకైంది చెప్పు లేదు మేము ఇద్దరు భార్య భర్తకు సంబంధించి మా భార్య అంటే మోసింది ఆమె కన్నది ఆమె పెంచింది ఆమె ఆడించింది ఆమె అన్ని చేసింది ఆమె మరి నువ్వే ఒక్క నేనా బాగా గుర్తుందనే కొడుకు కొడుతాడు కొడుకు పుడతాడో బిడ్డ పుట్టాడో ఉండవనుకుంటున్నాము వాడు పెట్టిన అది ఎక్కడ వాళ్ళపై అయితే బాబా నీకైతే పుట్టింది దానికి నరసమ్మ గర్భంలో నరసమ్మ గర్భంలో పుట్టినటువంటి కొడుకు మరి పేరేం పెడతారో ఆ తల్లిదండ్రుల సంబరం పెడుతుంది తల్లిదండ్రులకి సంబరం అయితే తమ్ముడా కాలం గడుస్తా ఉన్నాయి దినం గడుస్తా ఉన్నాయి ఈ ఇంటి తనంలో ఐదో కుమారుడు పుట్టిన సంతోషం ఆ యొక్క తల్లి నరసమ్మడు తల్లి నరసమ్మ కూడా ఉన్న తమ్ముడు సుఖ సంతోషంలో పాలని ఇంటి లోపల వేస్తా ఉన్నారు ఆ యొక్క కాలం లోపల తమ్ముడు పాలుడు ఇంటి లోపల తమ్ముడు కాలం గడుస్తా ఉన్నాయి దినం గడుస్తా ఉన్నాయి ఆ యొక్క పాలుడు పేరు తొట్టిన పండుగ లోపల పేరు పెట్టాలని ఆలోచన ఆ యొక్క తల్లి కలిగి తమ్ముడు పల్లెకి అందరూ చెప్పుకున్నారు ఊరు లోపల చిన్న పెద్దలకి అందరూ చెప్పుకొని చక్కటి పండుగ ఇంటి లోపల పెట్టబట్టి తమ్ముడా చుట్టాలు మీరు మా ఇంట్లో ఆడపిల్ల కానిపోయింది మీరు అనడం చుట్టాలు తెచ్చే బాధ్యత మీరు ఉన్నది కానీ ఎదురు తినాలి బాగా పట్టుకోండి అమ్మ వీడియో తీసుకోవాలి అంతే వీడియో తీసుకోవాలి సంస్కృతి గారు ఉంటుంది సమానమైనటువంటి పుణ్య దంపతులకు ఆ యొక్క తొట్టెల పండుగ లోపల పేరు ఎట్లా పెట్టలేక తమ్ముడా
కొరకు అవును. ఆ యొక్క చక్కటి దాంపత్య జీవితం లోపల ఆ. 5వ కుమారుడైనటువంటి ఆ. ఆ యొక్క చిన్న బాలుడి పేరు అవును. ఆ యొక్క తొట్టిల పండు లోపల ఆ. సాంసన్ అని పేరు పెట్టే తమ్ముడా కాలం గడుస్తా ఉన్నది, దినం గడుస్తా ఉన్నది. ఆ యొక్క బాలుడి ఇంటి తాడులో పడి పెద్దవాడైతే ఉన్న తమ్ముడా అడిగిన సమక్షం లోపల బాలుడు పెరుగుతాడు తమ్ముడా అయ్యయ్యో దేవా దేవతి నందనా దేవతి నందనా అయ్యయ్యో దేవా దేవతి కాలం గడుస్తూ ఉన్నది, దినం గడుస్తూ ఉన్నది. అవును కదా? వాడు పెరిగి పెద్దవాడైతే ఉన్నాడు. వాడు పెరిగి పెద్దవాడినప్పుడు అవును. ఆ యొక్క తల్లి నరసమ్మ, ఆ యొక్క తల్లి నరసమ్మ అవును. చక్కటి ఆలోచన చేసి ఆ. ఎంఆర్హెచ్ స్కూల్ లోపల ఆ. ఎవరైనా సంస్థను అవును కదా? పాఠశాల లోపల జాయిన్ చేసేది కదా తమ్ముడా అయ్యో దేవా, 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 అమ్మా దేవా, దేవా. అయ్యో దేవ దేవ రాజా దేవ 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 దయచేసి వినండి. ఒక 15 నిమిషాలు ఏంటి అని అంటే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు కింద. ఒక యుఎస్ఏ వీడియో ఒకటి గ్రీటింగ్స్ ఒకటి చూసినాక మీరు ఏంటంటే దూరం నుంచి మమ్మీ పాప వాళ్ళు విజిట్ చేసింది ఆ ఫ్యామిలీ వాళ్ళకు అంటే అనుబంధం ఆ కుటుంబానికే ఉంటుంది కాబట్టి ఇతరులకు చూడడానికి అంత ఇష్టపడరేమో అని ఉద్దేశంతో చెప్తున్నాను. న్యూజిలాండ్ వీడియో ఇప్పుడు న్యూజిలాండ్ వీడియో కూడా ఉంది, న్యూజిలాండ్ విజిట్ కూడా. దాని తర్వాత గ్రీటింగ్స్ ఉన్నాయి. ప్రేయర్ చేసిన చెరి పాప ప్రేయర్ తన పిల్లలు వాళ్ళకి కూడా చూడాలని ఆశగా ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. కింద ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. తిన్న తర్వాత బుర్రకథ నడుస్తూనే ఉంటుంది. పైన బుర్రకథ వినేటోళ్ళు బుర్రకథ వినండి, కింద మమ్మీ వాళ్ళని కలిసే వాళ్ళు మమ్మీ వాళ్ళని కూడా కలవచ్చు. దీని తర్వాత 15 మినిట్స్ తర్వాత ప్రేయర్ అండ్ బెనిడిక్షన్ తర్వాత బుర్రకథ కంటిన్యూ నడుస్తుంది 1 hour. ఎందుకంటే మధ్యలో ఆపడం మంచిది కాదు, మీకు కూడా కూర్చోబెట్టడం కూడా అంత ఆయస్కరం. మాకు బుర్రకథ వినాలని ఇష్టం కలిగిన వాళ్ళు వింటారు. ఓకేనా? తిన్నాక కొంచెం మంచిగా చల్లగా కూర్చోండి. ఓకేనా? హ్యాపీ And now, let's see the love and blessings sent. And now, let's see the love and blessings sent from the Fellowship of Saints. Let's watch video greetings of Atta and Mama and trip to New Zealand.
Happy wedding anniversary, Padma and Mama. May God bless you. మీరు ఇక్కడ వరకు మీ 50 ఇయర్స్ మీ దేవుడు బ్లెస్ చేసి మంచి ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని నడిపించినందుకు ఈ సెలబ్రేషన్ చేసుకోవడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ గురించి చెప్పాలంటే నా పెళ్ళి అయినప్పుడు ఫస్ట్లో నాకు అస్సలు వంట రాకపోతుంది. అప్పుడు అతను కూడా సిక్కున్నా సరే నాకు ఎంతో ఓపికతోనే నాకు అన్నీ నేర్పించారు. ఎప్పుడు కూడా ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా నాకు ఏమనుకున్నా మంచిగా ప్రేమిస్తుండే నన్ను. నేను అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. దానికి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మీ గురించి అంటే మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఒకరి హెల్త్ గురించి ఒకరు కేర్ తీసుకోవడం, ఇవన్నీ చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అవుతా. నేను అవన్నీ మీ దగ్గర చూసి నేను నేర్చుకుంటున్నాను. మరి మా లైఫ్లో కూడా మేము ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో దేవుడు ఇంకా మీకు రెస్ట్ చేయాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా ఎన్నో యానివర్సరీస్ ఇంకా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పప్పా మమ్మీ. ప్రైజ్ గాడ్. మీరు 50th యానివర్సరీ మైల్స్టోన్ కంప్లీట్ చేసుకున్నారు. 25 ఇయర్స్ ఉన్నదని వేరే క్లాస్ వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారు. దేవుని కృప, దేవుని స్తోత్రం. అయితే ఈ బెస్ట్ పార్ట్ నేను మమ్మీ పాప గురించి చెప్పాలంటే పాప ఒక మాట అనేది ఇంట్లో నేను కెరియర్ని ఉద్దేశి అంటే షాప్ కూడా పనిచేసుకొని కరెంట్ పోల్ నుంచి అక్కడ చర్చ్ దగ్గర నేను అక్కడ లైట్ వేయించి చర్చ్ అక్కడ స్టార్ట్ చేసినామని చెప్తున్నాను. సో కెరియర్ని కూడా అంత సీరియస్గా తీసుకున్న కమిట్మెంట్ని బట్టి నేను మరి దేవుడు మీకు పొజిషన్లో పెట్టడానికి సేమ్ నాకు దేవుని పట్ల అంత కమిటెడ్ గుర్తు ఇప్పుడు కాలేజ్ నేను ఇక్కడ ఏ 3 గంటలు వేసి ప్రార్థన చేసి 4 గంటల బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా బాక్సెస్ పెట్టి అంత ప్రాపర్గా సెట్ చేసిన లైఫ్ చాలా సమయం అంత సీరియస్గా నేను కూడా కమిట్మెంట్ ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ పట్ల ఆ సీరియస్నెస్ బట్టి దేవుడి బట్టి ఇంకా సమస్యలు అందరికీ వందనాలు. సో అందరం మిస్ చేస్తున్నాం. అందరికీ మమ్మీ పప్ప వాళ్ళు ఇక్కడ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మీకే ఎక్కువ గుర్తు చేసుకుంటారు. సో మేమందరం సంగారెడ్డి మెథడిస్ట్ చర్చ్ మిస్ చేస్తాం, షరీఫ్ మిస్ చేస్తారు, ప్రియాంక మిస్ చేస్తారు. అందరూ ఫాలో అవుతున్నాం. మీకు ఏం చేస్తున్నారు, ఏం చదవడం ఫాలో అవుతున్నాం. సో దేవుడు మనమంతా 2 రాకుండా ఇద్దరు ఉండాలని ఆశపడుతున్నారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ టైమ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు నా హృదయం సంతోషించు నా హృదయం సంతోషించు నా హృదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడు నిత్య జీవం లోపలపోతుంది అదిలపరచలే రక్షణ భాగ్యం గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు మనసు మనిషికి